నేను ఎక్కడి నుంచి చదువుకున్నా? నేను హాస్టల్లో ఉండి చదువుకున్నా. నాకు హాస్టల్లో ఉన్నప్పుడు 165 గ్రాముల బియ్యంతో వండిన బియ్య పెట్టేటోళ్ళు 165 గ్రామ్స్. అది నాకు సరిపోకపోతే మళ్ళీ అడిగితే నెత్తి మీదకెళ్ళి కూడా కూర్చుంటోడు వాడు. నేనన్నా అరే నేను 165 గ్రాముల బియ్యం తిన్నా కదా, తిని ఇక్కడ దాకా వచ్చినా, నేను ఆర్థిక మంత్రిని కదా, మీకు ఒక పరిష్కారం కావాలని చెప్పి నేను మొదలుపెట్టాను. అందులో ఆ బియ్య ఎట్లుండేదో మాకు తెలుసు. చాలా మంది హాస్పిటల్స్ ఉండొచ్చు, ఉడికని బువ్వ, ముక్కిపోయిన బువ్వ, తెల్ల పురుగులు రాళ్ళు ఊరేస్తుంటే తిన్న బువ్వ, నీళ్ళ చారు పోతే అది తింటే నా పురుగులను నిండిపోయి నా కళ్ళల్లో రక్త జీరాలు లేకుండా ఎట్లా అనమిగ్గా ఉండేదో మేము అనుభవించినాం. కాబట్టి నేను ఇది పోవాలనుకున్నాను. నేను తెలిసిన నా అధికారులు ఫస్ట్ మీటింగ్ తెలిసిన అధికారులు ఇక్కడైతే సార్ అక్కడైతే అని పెట్టి అరే నువ్వే నటిస్తే చేసి నేను వండుకున్నా ఆర్థిక మంత్రం నేను ఆఫీసర్ నేను కూడా పడకరాపో పద్ధతి పడకరాపో అంటే దాన్ని ప్రపోజ్ పడకరాపో అని చెప్తే ఆ ఆఫీసరు వచ్చి సగ్గంత పైసా అవుతుంది సార్ అన్నాడు. నీకేం సంబంధం పైసా గురించి అని నేను అడుగుతాను. నేను సార్ 650 రూపీస్ అవుతున్నాయి. ఎవరు చెప్పిన లెక్క అంటే నేను చేసాను సార్ అంటే నేను చక్కగా తీసుకున్నా. ఎందుకైతుందా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగాను. నువ్వు దొడ్డు బియ్యం జాగాలో సన్న బియ్యం పెడతాను, దొడ్డు బియ్యం జాగాలో సన్న బియ్యం పెడతాను. దొడ్డు బియ్యం ఖరీదు ఎంత, సన్న బియ్యం ఖరీదు ఎంత అంటే సార్ 4 రూపాయలు తేడా సార్ అంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇంటూ 4 రూపీస్ హౌ మచ్ అమౌంట్ అని 80 కోట్లు. 80 కోట్లతోటి వల్ల మొత్తం తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్లో బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా మాట? ఇది మనం ఏ స్థానంలో ఉన్నామో మనం ఏది సరిచూసినామో అది అన్యాయమైనప్పుడు సరిచేయగలిగేటువంటి ఆలోచన చేయని వాడు ఎంత పెద్దగా ఉన్నా ఎంత గొప్ప బాధ్యతలున్నా అది వేస్ట్ అంటే నేనున్నా వ్యక్తిగతంగా. ఇవాళ మీరు అన్నారు జానా గారు ఇట్లా చేసినది చెప్పడమే కాదు, ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే రెట్టిపైకి చేయాలి. మీరు అటు చెప్పడం దాన్ని పనిష్మెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఏది పైసా చేస్తే నడిపేటువంటి సిస్టమ్ మంచిది కాదు. ప్రతి పైసా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఎవరు చేసిందో రికవరీ కూడా పెట్టాలి తప్ప అంటే చెప్పేది పెడితే లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది సార్, డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. నాకు తెలిసి ఈ తీసుకపోయి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఇస్తే ఏమంటారో నాకు తెలిసింది తెలియదు. అంటే దేనికోసం కావాలో బిల్లుల కోసమా అంటారు. నేను వాళ్ళు చెప్తున్నాను, ఈ డిపార్ట్మెంట్ గుండెకాయ లాంటి డిపార్ట్మెంట్. గుర్తుపెట్టుకో. నేను వేరే నుంచి వచ్చినాను. ఎంత కంప్యూటర్ సైన్స్ అని చెప్పినా, రాకెట్ సైన్స్ ఎరా అని నేను చెప్పినా, ద ఎరా ఆఫ్ అగ్రికల్చర్ ఓన్లీ ఫర్ ఎవర్. ఇవాళకి అశేష అన్నం పెట్టగలిగే తల్లి భూతల్ని మాత్రమే చెప్పదన్నట. ఆ భూతాన్ని సిరి సంపదలిస్తాయి. ఆ భూతాన్ని అశేష ప్రజానికానికి ఆకలి తీస్తుంది. ఎక్కడికి వచ్చినా మనం ఎక్కడి చిన్న మొక్కలు 6 క్వింటల్స్ అంటే గొప్పగా ఉండే చిన్న 50 క్వింటాల్ని పండించే మొక్కజొన్నలు వచ్చినాయి. 60 క్వింటాలు కూడా పండిస్తారు పర్ ఎకర్. ఎక్కడి పెట్టుబడులు నేను సృష్టించినటువంటి ఎక్కడి తెలంగాణ సేన, ఎక్కడి బీపీటీ, ఈ నిరంతరం రిసెర్చ్ లేకుండా సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రపంచంలో మనం ఆర్టికల్ రాస్తాము, నేను చూస్తున్నా పక్కన. ప్రపంచంలో ఏ దేశానికైనా ఆకలి అయితే అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది భారత్. వాళ్ళ ఒక గ్రీన్ రెవల్యూషన్ తిట్టానాడైనా, ఒక వైట్ రెవల్యూషన్ తిట్టానాడైనా, ఇంకా ఏ రంగంలో ఇట్లా వచ్చినా కూడా అవన్నిటికీ కారణం మీ విశ్వవిద్యాలయం, మీ రీసెర్చ్ పెట్టుకోండి. ఇది ఏదో వస్తుగా జరిగేటువంటి కాదు. ఇది నిరంతరంగా శ్రమ చేస్తేనే ఎక్కడో కూడా క్వాలిటీ కమిట్మెంట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. రాబోయే కాలంలో ఇది మరింత పెంచుకోవాల్సి అక్కడ ఉన్నది. మనం చూస్తాను చైనాలో 1 ఎకర్ 80 క్వింటల్స్ డబ్బులు వస్తున్నాయట. మనకు 60 క్వింటాల మొక్కజొన్న వస్తాను చూసినాం. ఒక స్థాయికి ఎదగాల్సి అక్కడ ఉన్నది. రీసెర్చ్ లేకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండదు.
నేను ఇన్ని కాలేజ్ 13 కాలేజీలు పెట్టినాను, నేను ఇన్ని పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చినాయి, ఇన్ని రకరకాల ఇన్స్టిట్యూషన్లు వచ్చాయని చెప్తుందో డెఫినెట్ గా ఇది జరిగితేనే వ్యవస్థ ముందుకు పోతుంది. నేను చాలా మంది చేసిన ఒక ముఖ్యమంత్రి అవగాహన ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ ఏంటంటే వ్యవసాయం శుద్ధ దండుగా, మనకెందుకు, మనం ఇప్పుడు ఏది అవసరమో అది ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు వస్తే కొనుక్కోవచ్చు కదా డబ్బులు ఇవ్వమన్నాడు. థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చాడు. వెంటనే ఆయన భార్య పొద్దున్నే టేబుల్ మీద కూర్చొని టిఫిన్ పోతే వాళ్ళ భార్య ఏం పెట్టిందంటే తిని నా కొడుక అని చెప్పి కంప్యూటర్ పెట్టింది. అన్నం పెట్టలే. ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఈనాడులో కార్టూన్ ఎందుకంటున్నా అంటే ఇవాళ అన్నిటికీ ఎంత ఆలస్యమైన ఎంత టెక్నాలజీ టైం అవుతుంది కదా. 5 ఇంకో 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఇవాళ పచ్చ కాకరకాయలు, తెల్ల కాకరకాయలు, ఎర్ర కాకరకాయలు ఎక్కడ దొరుకుతాయి? ఇవాళ 20 క్వింటాల టమాటాలు పండేటువంటి వ్యవస్థ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎంత అసలు ఆ పంటలు పైసా చూస్తేనే మురిసిపోవు, ఆ పంటను చూస్తే మురిసిపోతావు. గుర్తుపెట్టుకో. నేను చిన్నప్పుడు చూసేది ఆ 8 బస్తాల వడ్లకైనా, ఆ 10 క్వింటాల పాలసనాల వడ్లకైనా ఆ వరి కోసి అవి లోపలు కట్టి అవి బంతులు కొట్టి కుప్పలు పెట్టి దాని మీద నక్క పెట్టి దానికి బయట పోసి అందరికి పంచిపెడుతున్నప్పుడు ఆనందం చూసిన వాళ్ళం. అక్కడే కుమ్మరుల కింద పెట్టి, అక్కడే రజల కింద పెట్టి, అక్కడే కమ్మరుల కింద పెట్టినప్పుడు నేను కళలు చూసినాం. ఆ కాలం అందరికీ కలుపుకొని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అక్కడ చేసుకున్న కాలం అది. అందుకని వ్యవసాయం బాగా చూస్తే కూడా చక్కగా అన్ని యాంత్రికంగా జరగాల్సిందే కానీ మనిషికి పని లేకుండా చేస్తాను. గుర్తుపెట్టుకోండి. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు కానీ మనిషికి పని కల్పించేటువంటి పద్ధతి ఉండాలి తప్ప మనిషిని మొత్తం దూరం చేసేది అనుకుంటే ఆ మనిషి వ్యక్తి ఉండడు, ఆ మనిషి గీతా ఉంటాడు, ఆ మనిషి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఈ 140 కోట్ల జనాల దేశం కాబట్టి అన్నం పెట్టగలదు కానీ మనిషిని కూడా ఇవ్వాలి చేసేటువంటి పద్ధతి మీరు ఇప్పటికే ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. నాకు కొంత అవగాహన ఉంది 60 కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా చాలా మారాల్సి ఉంది. నేను నా అనుభవం చెప్తా. ఒకసారి నేను 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితే బర్లు ఇచ్చింది 2 బర్లు. ఎవరికి నచ్చింది 2 బర్లు ఇచ్చింది. నా దగ్గర కూడా ఇచ్చింది 2 బర్లు. హర్యానా వెళ్ళి తెచ్చింది. తెచ్చిన తర్వాత అన్ని చచ్చిపోతున్నాయి. నేను అడిగిన సార్ ఆయన మంత్రం చేసి సరే బర్రె చచ్చిపోయింది అంటాడు. అదే మంత్రం చేస్తే బర్రె చచ్చిపోతాడు బిడ్డ అని చెప్పి నేను అడిగింది. నేను మొత్తం తిరిగి వచ్చాను. తిరిగి వస్తే అసలు కథ ఏంటంటే ఆ 12 లీటర్లు ఇచ్చే బర్రె తీసుకొచ్చి అక్కడ మంచిగా కూలర్ల కింద ఉన్నాయి, మంచి ఏసీ రూమ్లు ఉన్నాయి. అక్కడ మంచిగా దానికి ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఎనర్జీ కావాలి, ఎంత కాల్షియం కావాలి, ఎంత వైటమిన్స్ కావాలి అవన్నీ చూసుకున్నాడు. దాన్ని బ్యాలెన్స్ చేసిండు. ఇంకా వచ్చిన వాళ్ళు ఏం చేసి ఇంకా వరిగడ్డేసిండు, ఇంకా పోయింది, ఇంకా పచ్చిగడ్డ తెచ్చేసిండు, ఇంకా కుడికి చేసిండు. ఈ కుడికి వరిగడ్డికి అది ఎక్కడ పండుగ మెల్లమెల్ల తగ్గింది, అది ఎండిపోయింది, చచ్చిపోయింది. బరి చచ్చిపోతాను అన్నాడు. నాకు పక్కింటోడు మంత్రం చేస్తే నా బరి చచ్చిపోయినాను. ఇట్లా నేను అనేక గ్రామాలు తిరిగినాను. తిరిగినప్పుడు నాకు అప్పటికే కొంత పోల్ట్రీతో సంబంధం ఉంది కాబట్టి అడిగినా, అరే కాదురా బిడ్డ నువ్వేం పెడుతున్నావు దేనికి బరకం అడిగాను. 12 లీటర్లు ఇచ్చేటువంటి బరకు నేను 1 లీటర్ ఇచ్చేటువంటి ఈ బర్రె లాగా నేను కుదిరిపోతా, లేకపోతే నువ్వు వచ్చి వరిగడేస్తా అంటే కూర బిడ్డ నువ్వు అని చెప్పి చెప్తే అంటే జనరల్గా అక్కడ దాకా పోవాల్సి అక్కడ శాస్త్ర విజ్ఞానం నీ దగ్గరనే కాదు, శాస్త్ర విజ్ఞానం రైతుల దగ్గర పోతున్నది, ఇంకా పోవాల్సిన అక్కడ ఉన్నది, ఇంకా పోవాల్సిన అక్కడ ఉన్నది. ఆ బాధ్యత మీ మీద ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇప్పుడు మీకు జంటికల్ పత్రికాలు వచ్చినాయి. కొన్ని వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి, వాటర్ లేకుండా కూడా అవి మంచి గ్రో అవుతాయి, కొన్ని వాటర్ ఉంటేనే గ్రో అవుతాయి. ఎన్ని క్యారెక్టర్స్ ఇంక్రీజ్ చేస్తారు. వడ్లని రాలిపోయిన క్యారెక్టర్, దాని ఆయిల్ ఎక్కువ క్యారెక్టర్,